హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి నర్సరీని అయితే చూపించబోతున్నానండి. ఈ నర్సరీ ఎక్కడో కాదండి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి అనమాట. అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. ఇక్కడైతే ఒక నర్సరీ ఉందన్నమాట. ఈసారి పెద్ద నర్సరీ అయితే ఒకటి పెట్టారు. ఇక్కడికి చూద్దాము, చాలా మొక్కలు ఉన్నాయని చెప్పేసి వచ్చాను. నర్సరీ చూపించే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. చూడండి ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చిందండి నర్సరీ. ఇక్కడ చూడండి గులాబీ మొక్కలు, అటు సైడ్ వెళ్తే ఇంకా ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ తోటి అస్సలకి ఫుల్ మొక్కలు ఉన్నాయండి. పండ్ల మొక్కలు కానివ్వండి, అలాగే క్రేపర్స్ కానివ్వండి, చాలా మొక్కలు ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే, మా షెఫీ అయితే నచ్చిన మొక్క అన్నీ కూడా నాకు ఇది తీసుకో, నాకు అది తీసుకో అంటుంది. మేమైతే బస్సులో వెళ్ళాలి కదా, బస్సులో వెళ్ళాలంటే మనం అవన్నీ తీసుకున్నాక నలిగిపోతాయండి. నాకైతే 2 గులాబీ మొక్కలు అయితే నచ్చాయి. ఆ 2 గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి డబల్ షేడ్ వచ్చే గులాబీ మొక్కలు అనమాట, ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి నాటు పాల రోజ్ కలర్ గులాబీ మొక్క అయితే తీసుకున్నానండి. అలాగే అమ్మ కోసమని ఒక మరుం మొక్క అయితే తీసుకున్నానండి. తర్వాత మామిడి మొక్కలు, అలా చిన్న చిన్న మొక్కలు అయితే విపరీతంగా కాయలు కాస్తున్నాయండి. అలాగే టేబుల్ నిమ్మ, ఇలా చాలా మొక్కలు ఉన్నాయి. నేను ఫస్ట్ హాఫ్ ఇప్పుడు చూపించే వీడియోలో కాకుండా ఇంకొక వీడియోలో కూడా మీకు చూపిస్తానండి. దాంట్లో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. అలాగే మొక్క వచ్చి మనకి 50 రూపీస్కే ఇస్తున్నారండి ఇక్కడ. రేర్ వెరైటీస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా వైట్ కానివ్వండి, నాటు గులాబీ కానివ్వండి, రెడ్ అలాంటివి అయితే 50 రూపీస్కి అలా అయితే ఇస్తున్నారండి. నేనైతే ఇంకా బస్సులో తీసుకెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి ఒక 2-3 మొక్కల వరకే తీసుకున్నానండి. అదే కారు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10-15 మొక్కలు అయితే తీసుకొచ్చిండేదాన్ని. మా షఫీకి అయితే ఒక మొక్క నచ్చిందండి, తీసుకోలేదని చాలా ఫీల్ అయింది పాపం. ఇక మనం ఊరెళ్ళాక అక్కడ తీసుకుందాంలే అమ్మ అని చెప్పి సర్ది చెప్పి మొక్కలు అయితే తీసుకున్నామండి. మా మధ్య అయితే తనకి వైట్ రోజ్ అయితే నచ్చింది. ఇక్కడ చూస్తున్నాడు అనమాట, మంచి రోజా మొక్క ఒకటి తీసుకుందామని చెప్పి చూస్తున్నాడు. ప్రతి మొక్క కూడా పరిశీలిస్తున్నాడు అనమాట, ఎలాంటి మొక్క తీసుకోవాలి ఏంటి అని. తనకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.